కిర్చాఫ్స్ సెకండ్ లా, కిర్చాఫ్స్ లూప్ లా, ఆర్ దీన్నే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అని కూడా అంటారు. The algebraic sum of the changes in the potential difference around any closed loop is zero. Involving the resistors and cells in the loop must be zero అని చెప్తుందండి. ఏదైనా ఒక క్లోజ్డ్ లూప్ తీసుకుంటే ఆ క్లోజ్డ్ లూప్ లో ఉన్న రెసిస్టర్స్ సెల్స్ కి ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ మొత్తం ఏమవుతుంది? జీరో. సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ద cells and resistors in a closed loop is zero. సో ఇది ఎట్లా అనేది కొంచెం ఫార్వర్డ్ వెళ్తే మీకు అర్థమవుతుంది క్లారిటీగా. సో ఎట్లా అప్లై చేస్తాము, సో ఎట్లా దీన్ని సైన్ కన్వెన్షన్ తీసుకోవాలని చూద్దాం. సో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది చేంజెస్ ఇన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అరౌండ్ a closed loop is zero. సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ జీరో అని చెప్తాం. సో ఇది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ పైన బేస్ ఉంటుంది. దిస్ లా ఇస్ బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సెకండ్ లా అప్లై చేసినప్పుడు మనం కొన్ని సైన్ కన్వెన్షన్స్ అప్లై చేయాలి. ఇక్కడ ఏదైనా ఒక క్లోజ్డ్ లూప్ తీసుకుంటే, క్లోజ్డ్ లూప్ తీసుకుందాం. ఇక్కడ ఒకటి ఇన్వాల్వింగ్ రెసిస్టర్స్ అండ్ సెల్స్. సో ఇదొక క్లోజ్డ్ లూప్ అనుకోండి. బ్యాటరీ ఆఫ్ ఈఎంఎఫ్ వి ఉంది ఇక్కడ. సో రెసిస్టెన్స్ R1, R2, R3 అనుకోండి. The algebraic sum of the change in the potential difference in any closed loop. ఇక్కడ ఒక క్లోజ్డ్ లూప్ ఉంది, పొటెన్షియల్ డిఫరెన్సెస్ తీసుకోవాలి. సో దీనికి మనం కొన్ని సైన్ కన్వెన్షన్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ దీని నుంచి నేను కరెంట్ డ్రా చేస్తున్నాను సెల్ నుండి. సో సేమ్ కరెంట్ అనేది ఈ సర్క్యూట్ లో ఫ్లో అవుతుంది. మొత్తం అన్నిటి నుంచి ఐ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి. ఫస్ట్ నేను ఒకవేళ రెసిస్టర్ అక్రాస్ మూవ్ అయితే సేమ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్, రెసిస్టర్ అక్రాస్ సేమ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ మూవ్ అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ మైనస్ ఐఆర్. ఇప్పుడు నేను ఇట్లా సేమ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ వెళ్ళిన అనుకో, పొటెన్షియల్ డిఫరెన్స్ ఏం రాయాలి? V ఈక్వల్ టు మైనస్ ఐఆర్. సేమ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ మైనస్ ఐఆర్. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్, కరెంట్ ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. ఒకవేళ నేను ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్ లో మూవ్ అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈక్వల్ టు ప్లస్ ఐఆర్. ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ పాజిటివ్. సేమ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ నెగిటివ్. బ్యాటరీ ఉంది, బ్యాటరీలో నెగిటివ్ టు పాజిటివ్ అంటే వాల్యూ ఏమవుతుంది? ఇంక్రీజ్, పొటెన్షియల్ గెయిన్. కాబట్టి ఈఎంఎఫ్ వి అనుకున్నాం మనం, ఇక్కడ ఇచ్చిన అనుకుంటాం. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ వి ఈక్వల్ టు వి అవుతుంది ప్లస్ వి. ఒకవేళ పాజిటివ్ టు నెగిటివ్ వస్తే పొటెన్షియల్ డ్రాప్ ఉంటుంది. కాబట్టి ఇది మైనస్ వి అంట. మనం తీసుకున్న సర్క్యూట్ కి మైనస్ వి. నెగిటివ్ టు పాజిటివ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్లస్ వి తీసుకుంటాము. పాజిటివ్ టు నెగిటివ్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది కాబట్టి మైనస్ వి. ఇది కొన్ని బేసిక్ లూప్స్ తీసుకొని ఇవే కండిషన్స్ అప్లై చేద్దాం. ఫస్ట్ బేసిక్ లూప్ 1. సో మనం ఆల్రెడీ కన్సిడర్ చేసిన లూప్ నే కొంచెం డిఫరెంట్ గా రాద్దాం ఇక్కడ.